మరి మనోజ్కి ఈ విధంగా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. కానీ నేను చాలా కుటుంబాల్లో చూస్తాను కదా, ఫ్యామిలీ కౌన్సిలింగ్లో కూడా, తమ్ముడు చనిపోయాడు అంటే ఆ తమ్ముడు భార్యని, తమ్ముడు పిల్లల్ని పరాయోళ్ళలాగాను, తమ్ముడు భార్యని ఇంట్లో పని మనిషిగాను చేసేసి వాళ్ళ ఆస్తుల మీద వీళ్ళు పెత్తనాలు చేస్తూ, వాళ్ళు అసలు ఆస్తికి వారసులు అన్నది కూడా వీళ్ళు పక్కన పెట్టేసేసి పెత్తనాలు చేసే అన్నలను చూశాను. అలాగే అన్న భార్యలని చూశాను. అలాగే అన్న చనిపోతే వదిన మీద పెత్తనం చేసే మరుదుల్ని చూశాను. ఇలా ఎవరికి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి పవర్ ఉంటే పవర్ని చూపించి ప్రేమని పెంచుకోవాల్సింది పోయి పవర్ను చూపిస్తున్నారు. పరిస్థితుల్ని చేతిలోకి తీసుకొని అలా ఉంటే మనుషుల మధ్య సత్సంబంధాలు ఉండవు. కుటుంబము అంటే ఎంతో కొంత రాజీలు ఉంటాయి. భార్యాభర్తలకు రాజీలు అన్నట్లే ఒక ఉమ్మడి కుటుంబంలో 2 కొడుకులు 2